ఏడ కూసున్నావేందమ్మా? ఈడ కూసుని చూస్తా ఉంటే ఈ ఇల్లు సన్న పెద్దగా కానొస్తుందయ్యా. ఇంత పెద్ద ఇంట్లోనా నన్ను పని చేసింది అనిపిస్తుంది. ఇది నీ ఇల్లు కాదు పార్వతి, అత్తారిల్లే నీ ఇల్లు. సునందమ్మ గారింటికి పోయి ఏడ పనిచేసినట్టుగానే ఆడ కూడా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నావనుకో, ఈ తండ్రికి అంతకన్నా ఆనందం ఏముంటదమ్మా? ఏటయ్యా నువ్వు మళ్ళా అక్కని తిడుతున్నావా? కసురుకుంటే కూడెట్టా తింటది? నువ్వు చెప్పు తల్లే, నానిప్పుడు నిన్ను తిట్టినానా? లేదు కదా. నువ్వు తినమ్మా, తిను. తినక్క. తిను. తినమ్మా. మీది ఉడుకునెత్తురు తల్లి. ఈ వయసులో ఏ ఆలోచన వస్తే అదే చెయ్యాలనుకుంటారో చేసుకుంటారు. నిన్ను తిట్టాననో కొట్టాననో బాధపడమాక. పెళ్ళైతే ఒక ఇంటికి కోడలు అవుతావు, ఒక అయ్యకి భార్య అయ్యి సంసార బాధ్యతలు మోస్తావు. ఊళ్ళో రాళ్లు మొత్త మట్టి మొత్త కడుపు నింపుకున్న నా కూతురు ఇప్పుడు హోమ్ మినిస్టర్ సునందమ్మ గారి కోడలై కడుపు పండిందంటే కారు నడిపిన ఈ చేతుల్లో మనవరాల్ని ఎత్తుకుంటే, అమ్మా పార్వతి, నీకు ఈ మాట చెప్తా ఉంటే మీ అమ్మ సావిత్రిని మళ్ళీ పుడతాదనిపిస్తాందమ్మా. నాని చచ్చిపోదామనుకుంటున్నా, అమ్మ పుడుతుంది అంటున్నావా అయ్యా? నువ్వొట్టి అమాయకుడివి. తినక్క. నాకు చాలు గని. అయ్యా నీకెట్టుకోరమ్మంటావా? వద్దయ్యా, అక్కకడ కాసేపు ఉండి నేను వస్తాను, నువ్వు పోయి తినిపో. సరే బేగారండి. నువ్వు కూడా పోయి పడుకో అయ్యా. రేపు తెల్లారితే సానా పనులుంటాయి కదా. పూలైతే కొనుక్కొచ్చినానమ్మా, ఎట్టాకో కొత్త చీర ఉంది, ఇంకా చెయ్యాల్సిన పనులు ఏమున్నాయి చెప్పు. మరి సీకట్లో ఎందుకు కూర్చుంటున్నావయ్యా? నా కూతురు పార్వతి ఎట్టా చచ్చిపోతాదో సోత్తాను. అయ్యా, నాకెట్టా తెలిసినదానమ్మా? గొక్కు పట్టేసే సంటోడికి పాలసీస్ అయితే నవ్వుతాడు, ఎక్కుపెట్టి ఏడ్చి ఆడపిల్లకి గోరింటాకు పెడితే మురిసిపోతాడు. మా నాన్నగారు ఘట్టమనేని ప్రచండ భూపతి రాజావారు వారి పేరు నిలబెట్టడానికి అహర్నిశలు ఎంతో కష్టపడ్డాను. నా పెద్ద కొడుకు దేవేంద్ర భూపతి రాజా తను ప్రేమించిన అమ్మాయిని వెతికి తీసుకురావటానికి అంతే కష్టపడ్డాను. చేయని పూజలు లేవు, తిరగని గుళ్ళు లేవు, మొక్కని దేవుడు లేడు. పెద్దబాబు తల్లిదండ్రులు గర్వపడేలా ఎదిగాడు.
నేను చూపించిన దారిలో వెళ్ళాడు. ఇలాంటి కొడుకుని కనాలని ఎంతో మంది అనుకునేవాళ్ళు. అలాంటి వాడి వెంట ఏడడుగులు వేసే అమ్మాయిని వెతికి పట్టుకోవటానికి ఇన్ని ప్రయత్నాలు చేశాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కేవలం 24 గంటలు టైం ఉంది. ఈలోపు పెద్ద కోడలితో తిరిగొచ్చానా సరే, లేదంటే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతాను. ఇక నా నుదుటన సింధూరం పెట్టే అవకాశం ఉండకపోవచ్చండి. అమ్మలేని పిల్లల్ని బాగా చూసుకుంటారని అనుకుంటున్నాను. నా మీద చూపించే ప్రేమను వీళ్ల మీద చూపిస్తే నేను లేని లోటు తీరుతుందనుకుంటా. అమ్మా, బయలుదేరుతున్నావా పెద్దబాబు? అవునమ్మా, వెళ్తున్నాను. నాలాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నాననాలి కానీ ఎంతో భవిష్యత్తున్న నువ్వు వెళ్ళొస్తాను అనాలి నాన్న. నా తరువాత ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని చూసుకునేది నువ్వే నాన్నా. ఏ కష్టం వచ్చినా సరే చక్రవర్తిలాగానే ఉండాలి. నా కొడుకు తల వంచకూడదు. నా ప్రయత్నానికి ఫలితమో పరిష్కారమో దొరుకుతుంది సిద్ధాంతి గారు. అలా కాకుండా ఆ అమ్మ పరిహారమే కోరితే నేను బలపడని కూడా సిద్ధం.